అల్లూరు జిల్లా హుకుంపేట మండలం వలాసిలో విషాదం నెలకొంది. సెల్ఫీ మోజు ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది. సెల్ఫీ తీసుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు జలపాతంలో జారిపడి ముగ్గురు బాలికలు మృతి చెందారు. మృతులు త్రిష, రత్నకుమారి, పవిత్రగా గుర్తించారు. మృతులు ముగ్గురు జంబువలస గ్రామవాసులే. ఈ ప్రమాదంలో మరో బాలిక అంజలి ప్రాణాలతో బయటపడింది. అల్లూరు జిల్లా హుకుంపేట మండలం వలాసిలో విషాదం నెలకొంది. సెల్ఫీ మోజు ముగ్గురి ప్రాణాలను బలి తీసుకున్న పరిస్థితి. సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు జలపాతంలో జారిపడి ముగ్గురు బాలికలు మృతి చెందారు. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ స్వామినాయుడు. చెప్పండి. అల్లూరు జిల్లా హుకుంపేట మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. వలాసి పంచాయతీ ముల్లంగిని జలపాతం వద్ద ముగ్గురు అమ్మాయిలు సెల్ఫీ తీసుకోవడానికి వెళ్లి ఘోర ప్రమాదానికి గురయ్యారు. సాధారణంగా ఎవరైనా టూరిస్టు ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి అక్కడ సెల్ఫీలు తీసుకుంటుంటారో వాళ్ళకి ఆ ప్రాంతం గురించి అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళు ప్రమాదానికి గురవుతుండడం మనం వింటూ ఉంటాం. అలా సహజంగానే ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ ఈ స్థానికంగా ఉన్న గిరిజనుల అమ్మాయిలు ముగ్గురు వెళ్లి అక్కడ సెల్ఫీలు తీసుకుంటూ మరణించడం తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది. వారి కుటుంబ సభ్యుల్లో 4 అమ్మాయిలు సెల్ఫీలు తీసుకోవడానికి వెళ్ళగా అందులో ముగ్గురు మరణించారు. మరొక అమ్మాయి మాత్రము ప్రాణాలతో కుట్టుమిట్టాడుతుంది. ఈ మరణించిన 4 కూడా బోర్జా పంచాయతీ జంబువలస గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. చనిపోయిన ముగ్గురు పేర్లు సాలాపు త్రిష 17 సంవత్సరాలు హుకుంపేటలో జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసుకున్నారు. ఇంకా రెండవ పాప సాలాపు రత్నకుమారి 10వ తరగతి చదువుతుంది. సాలాపు పవిత్ర అనే యువతి కూడా చనిపోయింది. మరొక మహిళ మాత్రం సావిత్రి అనే మహిళ మాత్రం ప్రాణాలతోని బయటపడింది. జరిగిన ప్రమాదం మాత్రం స్థానికంగా ఉన్న గిరిజనులో తీవ్ర ఆవేదనను మిగిల్చింది. వారి కుటుంబ సభ్యుల్లో కూడా బయట నుండి వచ్చిన టూరిస్టులకి అయితే స్థానికంగా ఉన్న జలపాతాల మీద ఒక అవగాహన ఉండదు. కానీ వీళ్ళకి అక్కడికి వెళ్తే ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా వెళ్ళి ప్రమాదం బారిన పడి జారిపోయి మరణించడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. సెల్ఫీ మోజులోనే ఈ ప్రమాదం జరిగిందనే పోలీసులు కూడా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందులో ముగ్గురిని కూడా స్థానికంగా ఉన్న హాస్పిటల్లో పోస్ట్ మార్టం కి తరలించారు. మరొక బాలికకు మాత్రము వైద్యాన్ని కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నాయుడు.